తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రాయలసీమ లిఫ్ట్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్నాయి. అటు టీడీపీ ఇటు వైసీపీ నేతల మధ్య సౌండ్ రీసౌండ్ ఇస్తుంది. మరోవైపు వైసీపీ బృందం రాయలసీమ లిఫ్ట్ ప్రాంతాన్ని పరిశీలించడంతో వివాదం కంటిన్యూ అవుతుంది. మొత్తం మీద తెలంగాణ సీఎం చేసిన కామెంట్స్ సంక్రాంతి వేళ ఏపీలో పొలిటికల్ భోగిమంటలు పెట్టాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏపీలో టీడీపీని ఉలిక్కిపడేలా చేశాయి. నీళ్ల గురించి నిజాలు మాట్లాడుతున్నారంటూ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ చెప్పిన అంశాలను వైసీపీ అస్త్రాలుగా మార్చుకుంది. టీడీపీని ఇరుకున పెట్టేందుకు ట్రై చేస్తోంది. చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిన ఘనత తనదే అంటూ రేవంత్ చెప్పిన తర్వాత ఆ కామెంట్స్ కు టీడీపీ కౌంటర్లిస్తోంది. మరోవైపు రేవంత్ రెడ్డి చెబితేనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను చంద్రబాబు బలి చేశారంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది అనవసరమైన ప్రాజెక్ట్ అని, దీనికోసం మీరు అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారని ఇప్పుడు చెప్పారా? మీరు అసలు రేవంత్ రెడ్డి మాట్లాడక ముందు చెప్పారా అని అడుగుతా ఉన్నా. రహస్యం బయటపెట్టింది రేవంత్ రెడ్డిగా. సాక్షాత్తు తెలంగాణ అసెంబ్లీలో ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు గారితో నేను క్లోజ్ రూమ్ లో మాట్లాడాను, ఈ ఎత్తిపోతల పథకాన్ని ఆపేయమన్నాను, ఆయన ఆపేశాడు. ఆపేయమన్నాను కావచ్చు, కమిటీ వేసుకోండి, చెక్ చేసుకోండి అన్నాడు. అప్పుడు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. అప్పుడు దాకా మాట్లాడా ఇది అనవసరమైన ప్రాజెక్ట్ అంట. అయితే రాజకీయ లబ్ధి కోసమే జల వివాదం సృష్టిస్తున్నారని మండిపడ్డారు మంత్రి లోకేష్. తెలంగాణ దాటి ఆంధ్రాకు వచ్చిన తర్వాత ప్రాజెక్టు కడితే తప్పేంటని ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి కూడా నీటిని రాయలసీమకిచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాజకీయ లబ్ధి పొందేదానికి కొంతమంది దీన్ని వివాదం చేస్తున్నారు. మనం ఇప్పుడు చేయబోయే ప్రాజెక్టులని ఆంధ్ర రాష్ట్ర భూభాగంలో చేస్తాం. అంటే గోదావరి జలాలు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్రాకు వచ్చిన తర్వాత ఆ నీరుని లిఫ్ట్ చేసి రాయలసీమకి తరలిస్తున్నాం. దట్ ఈస్ ద విజన్. అంతేగాని తెలంగాణ ప్రాజెక్ట్ చిల్లి ఎవడు పెట్టట్లే కదా బై. కామన్ సెన్స్. నేను ఇప్పుడు ఏమన్నానంటే మీరు చూస్తారు, వరదలు వచ్చినప్పుడు వేలాది టీఎంసీ సముద్రంలోకి వెళ్తుంది, ఎందుకు పంపించాలంటున్నా. మరోవైపు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవసరం లేదని టీడీపీ నేతలు చెప్పడం ఈ ప్రాంతవాసుల మనోభావాలను దెబ్బతీయడమేనని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసురుతున్నారు వైసీపీ నేతలు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మాట్లాడడం బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం చేసినాడని మాత్రం ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ ముఖ్యమంత్రి కూడా ఒక రాష్ట్రాన్ని పణంగా పెట్టి ఈ విధంగా రాష్ట్రాన్ని అన్యాయం చేసే ముఖ్యమంత్రిని ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండరు, కేవలం చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు ఉండరు. మొత్తం మీద తెలంగాణ సీఎం చేసిన కామెంట్స్ సంక్రాంతి వేళ ఏపీలో పొలిటికల్ భోగిమంటలు పెట్టాయి. కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ పనులు తిరిగి ప్రారంభించేంత వరకు పోరాటం చేస్తామని వైసీపీ నేతలు అంటున్నారు.